ఒక క్వాంటమ్ హబ్గా తయారు చేస్తున్నాం. అధికారం అంటే సీమకు నిన్ననే 5th జనరేషన్ ఫ్లైటర్ జెట్ తీసుకొచ్చి ఇది నిజమైన సామర్థ్యమని నిరూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక మాట మొన్న చెప్పాను, ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకే వలసలు రావాలి. దేశంలో ఏ సిటీకి పోయినా అక్కడ శ్రీకాకుళం కాలనీ తప్పనిసరిగా ఉంటుంది. నేను అందుకే ఇక్కడుండే రామ్మోహన్ నాయుడు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, ఎర్రమనాయుడు గారు ఎంత సమర్థవంతంగా పనిచేసి మీ గుండెల్లో నిలిచారు. అప్పటి నుంచి కూడా బొగ్గు రమణమూర్తి గారి పార్టీలో పనిచేస్తున్నారు. ఇంకో పక్క ఇక్కడే రవికుమార్ కూడా బాగా మాట్లాడతాడు, ఆముదాల వలస ఎమ్మెల్యే గారు కూడా. అదే మరి ఇక్కడ అచ్చెన్నాయుడు ఇంకా అనర్గళంగా మాట్లాడతాడు. అందరూ బెస్ట్ టీం ఉంది, కానీ జిల్లా అభివృద్ధి వెనకానుంది. దానికి వాళ్లే కదా కారణం, మీరు కూడా కారణం. ఈ జిల్లాలో ఎక్కువ ఉద్యమాలు చేస్తారు కానీ అభివృద్ధికి మాత్రం ముందుకు రారు. ఈరోజు నా బాధ, నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒక సంకల్పం చేశాను, ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకు వలసలు రావాలనేది నా సంకల్పం. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రకి అనేక ప్రాజెక్టులు ఇచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు. ఉత్తరాంధ్ర దశ మారుతుంది. సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. నిన్నే మళ్ళీ 1,00,000 కోట్లతో మొన్న గూగుల్ వస్తే నిన్న రిలయన్స్ వచ్చే పరిస్థితికి వచ్చారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు వచ్చాయి. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అయితే అనకాపల్లిలో పాయకారావుపేట దగ్గర 1,50,000 కోట్లతో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క భోగాపురం 2 నెలల్లో ఓపెన్ జూన్ జూలైలో ఓపెన్ చేయబోతున్నాం. మీరందరూ సహకరిస్తే ఇంకొక ఎయిర్పోర్టు పలాస ప్రాంతంలో తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్క మూలపేట పోర్టు పూర్తయితే జిల్లాకే కాదు ఉత్తరాంధ్రకే ఒక అడ్వాంటేజ్ వస్తుంది. ఉత్తరాంధ్ర నుంచే కాదు, ఎవరైనా బయట నుంచి కూడా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి కార్గో ఉపయోగించుకునే పరిస్థితికి వస్తారు. అయితే ఇక్కడ మీరు నాకు ఒక్కోసారి అనుమానం, ఈ జిల్లాకు ఏమీ తక్కువ లేవు. రాష్ట్రంలో ఎక్కువ నేషనల్ హైవే ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. రాష్ట్రంలో ఎక్కువ సముద్ర తీరం ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. నీళ్లుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. తెలివైన ప్రజలుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. కానీ అభివృద్ధిలో మాత్రం వెనకానున్నాం. వై? క్వశ్చన్ మార్క్. నేను మిమ్మల్ని కూడా ఓసారి ఏదైనా కానీ జరిగినప్పుడు షాక్ కూడా ఇవ్వాలి, షేక్ చేయాలి. ఆ షేక్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చా. అభివృద్ధిలో వెనకానున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జిల్లాని మళ్లీ పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకుందాం. యాజ్ ఎ టీం సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, సిద్ధమని చెప్పండి. పిడికిలి బిగించి చెప్పండి సిద్ధమని. మీకేం కావాలనో చేసే బాధ్యత నాది. నీళ్లు కావాలి, ప్రాజెక్టులు రావాలి. నేను క్యాలెండర్ క్రియేట్ చేశాను. మధ్య వలస స్టేజ్ 2 జనవరి 27కి ప్రారంభిస్తున్నాం. డేట్ కూడా ఫిక్స్ చేశాను. హీరామండలం ఎత్తిపోతల పథకం ఏప్రిల్ 27కి స్టార్ట్ చేస్తున్నాం.
వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 జూలై 27 కీరమండల రిజర్వాయర్ పూర్తి చేస్తాం. తోటపల్లి డిస్ట్రిబ్యూటరీస్ అన్ని కూడా జూలై 27 చేస్తాం. జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్ని 27 నాటికి పూర్తి చేసి ముందుకెళ్తాం. ఇంకొక పక్క 60 సంవత్సరాల మీ అందరి కళ నేరేడి బ్యారేజ్. మన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కేంద్రంలో కూడా బాగా మాట్లాడి సమన్వయం చేసి అన్ని ఇంటర్ స్టేట్ అడ్డంకులన్నీ తొలగించారు. ట్రిబ్యునల్ అవార్డు కూడా వచ్చేసింది. ఇప్పుడు హామీ ఇస్తున్నా ఈ టర్మ్లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అంటే నేను లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేస్తా, కానీ మీ ఆలోచన కూడా మారాలి. నేను ఒక పని చేయాలంటే లిటిగేషన్ పెట్టడం, లేకుంటే ల్యాండ్ ఇమ్మంటే అడ్డంకులు పెట్టి కూర్చోవడం, కోర్టుకు పోవడం, ఇవన్నీ మారాల. నేను ఒక పెద్ద సంకల్పం తీసుకున్నాను. రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేయాలని, తెలుగు వారిని ప్రపంచంలోనే అగ్రజాతిగా తయారు చేయాలని. నేను ఈ కార్యక్రమాలు చేస్తే ఈరోజు మీరు చూస్తున్నారు 23 నెలలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఇవేమీ లేవు. మీరు నేరేడు బ్యారేజ్ ఉందా, ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయాలన్న ఆలోచన వచ్చిందా, లేకుంటే ఏ ఆలోచన చేసే పరిస్థితులు లేరు. కానీ ఆ రోజు జరిగింది మీరు చూస్తే ఎక్కడ చూసినా ప్రభుత్వ టెర్రరిజం. ఇక్కడే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఒకరోజు నిద్ర లేస్తే ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఉన్న పళంగా ఇక్కడి నుంచి అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఒక్కరే కాదు, కబ్జాలు, బెదిరింపులు, కేసులు, అరాచకం, మామూలు విధ్వంసం కాదు, విధ్వంసం 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 నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆనాడు అశాంతి, అలజడి, అభద్రత, ఎవరి ఆస్తి ఎవరికి లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళ మాట వినకపోతే మీ భూమిని ప్రభుత్వ లెక్కల్లో పెట్టేశారు. 22A పెట్టారు. నాకు 3 సంవత్సరాలు పడతా ఉంది. ఇదంతా కూడా గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేటుపడింది. అన్నింటినీ సరిచేసి మళ్ళీ బ్రాండ్ ఏపీని నేషనల్ మ్యాప్లో పెట్టే బాధ్యత తీసుకున్నాం. అయితే ఆ పార్టీ మారలేదు. ఆ పార్టీ పేరే కొత్తగా నేను పెట్టింది. మేమందరం అనుకున్నది గొడ్డలి పార్టీ అంటే మీకు ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుంటుంది. మళ్ళీ గుర్తు లేకపోతే మరిచిపోతే మన మీద గొడ్డలు వేటుపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో పక్క మీరు చూస్తే ఫేక్ న్యూస్, వాస్తవం ఉండదు, సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఏదో కావాలని ఇతను పలానా సంబంధాలు ఉన్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్. తమ్ముళ్ళు ఎవరు లేరుమా, ఎవరు లేరు, కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవరు లేదు మీరు కూర్చోండి, ఏం కాదు. పోలీసులు అక్కడ నథింగ్ మా, కూర్చోండి. ఓకే తమ్ముళ్ళు కూర్చోండి మా, ఏం కాదు, కూర్చోండి. ఈ సైకాలజీ మీరు అర్థం చేసుకోవాలి. ఇదే పని చేస్తారు మీరు. ఉదాహరణకు